రెస్పాన్స్ ఉండదు అనుకోండి. గాలి మన చెస్ట్ రేజ్ అవుతుందా లేదా చూడాలి, తర్వాత బ్రీత్ వస్తుందా లేదా చూడాలి, తర్వాత సౌండ్ వస్తుందా లేదా చూడాలి. ఇదంతా తెలిసిన తర్వాత మనకి ఏంటంటే రెస్పాన్సివ్గా లేదని అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే ఏమంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి అంటే రైట్ హ్యాండ్ అయితే ఇట్లా పెట్టేసి దీన్ని ప్రెస్ తీసుకోవాలి. ఈ రెండు నిప్పుల దగ్గర ఇట్లా స్ట్రేట్ తీసుకుంటే మనకి ఇక్కడ బొడ్ ఫ్లో బాగుంటుంది. అక్కడ ప్రెస్ చేస్తూ ఉండాలి. అంటే 100 నిమిషానికి 100 కన్నా ఎక్కువ వచ్చేటట్టు చూస్తున్నారు అనమాట. ఇట్లా తీసుకొని ముఖాలు ఉంచకుండా ఇట్లా పెట్టి 1 2 3 4 5 6 7 8 10 ఇట్లా తీసుకుంటే ఒక 30 సైకిల్స్ అయిపోయిన తర్వాత 30 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇట్లా తీసేసుకొని నోరు పెట్టి అంటే 2 సార్లు చేయాలి. మళ్ళీ తర్వాత సేమ్ ఇట్లా వేసుకొని ముఖాలు ఉంచకుండా ఇట్లా పెట్టేసి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ హ్యాండ్ లో మనకు బలం లేకపోయినా మన అప్పర్ బాడీ వెయిట్ మొత్తం ఆటోమేటికల్ గా దీని మీద పడిపోతుంది. అంటే మనకుండే 40 కేజీలు దీంట్లో ఆటోమేటిక్ గా పడిపోతుంది. మన కండలు లేకపోయినా తర్వాత మళ్ళీ ఇలా ఇలా చేస్తూ మెడికల్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్రెస్పాన్సిబుల్ తెలియగానే ఫస్ట్ మనం హెల్ప్ తీసుకోవాలి. 108 కాల్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనం సిపిఆర్ స్టార్ట్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ప్యారల్ గా హెల్ప్ వస్తూ ఉంటుంది, మనం ఇది చేస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చే హెల్ప్ వచ్చే తర్వాత మనం చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఈఏడి అని ఒకటి అనమాట. మనం సినిమాలలో చూపెడతాము ఈఏడి అని ఉంది. అది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది కదా, అట్లాంటి ఎక్విప్మెంట్ ఇలాంటిది అనమాట. ఇది పోర్టబుల్ ఉంటుంది. జనరల్ గా ఒక అపార్ట్మెంట్ అట్లా ఇది ఉండడం మంచిది అనమాట. మనకు ఇది రాగానే ఏం చేస్తామంటే ఇక్కడ రాసి ఉంటుంది. మనం ఈ స్పేస్ ఇక్కడ పెట్టేసేయాలి, ఇది తీసుకొని ఇక్కడ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనము ఆన్ చేసి పెడితే అది అనలైజ్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత అది కొంచెం ఇండికేషన్ ఇస్తుంది. షాక్ ఇక్కడ షాక్ ఒక్క నిమిషం. షాక్ ఇస్తుంది అనమాట. అది స్టార్ట్ మళ్ళీ అగైన్ ఇట్లా పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 23 24 25 26 27 28 29 30 మళ్ళీ ఇట్లా పెట్టేసి 2 సార్లు ఇస్తాము. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే సేమ్ ఇలా కంటిన్యూస్ గా చేస్తూ వెళ్తూ మెడికల్ సపోర్ట్ వచ్చేదాకా చేస్తాను. థ్యాంక్ యూ.